ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 28. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టమోऽధ్యాయః. అక్షర పరబ్రహ్మ యోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోऽధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనోబుద్ధిః మామే వైష్యస్య సంశయః. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేజ్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10 సమాప్తము. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 28. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10 తెలుగు అర్థములు. అర్జునుడు ఇట్లా అడిగెను, ఓ కృష్ణ, ఆ అత్యున్నత సహజశక్తి ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? శరీరంతో చేసే క్రియలకు అర్థం ఏమిటి? భౌతిక రూపంలో ఉనికిలో ఉన్న అత్యున్నతమైన ప్రధానమైనది ఏమిటి? ఏది అన్ని జీవులలో మొదటి అదృశ్య దైవిక పరమశక్తిగా పిలువబడుతుంది? శరీరము యొక్క ప్రాణశక్తిలో ఆ అత్యున్నతమైన అధిపతి ఎవరు? ఈ విషయములు ఎలా తెలుసుకోవాలి? శరీరము నుండి ప్రాణశక్తిని విడిచిపెట్టే సమయంలో నియంత్రిత స్థిరమైన మానసిక స్థితితో మీరు ఎలా గుర్తించబడతారు? అన్నిటిలో ఉత్తమమైనది, అనంతమైనది, అపరిమితమైనది, సర్వజ్ఞత కలది, క్షీణించనిది, నాశనము చేయలేనిది అయిన అత్యున్నతమైన దానిని అపరిమిత సహజశక్తి అంటారు. శరీరములోని పరమాత్మ విషయమున అధ్యయనాన్ని ఆధ్యాత్మికత అంటారు. అన్ని జీవుల సృష్టి కొరకు అగ్నికర్మల ప్రక్రియ ద్వారా త్యాగపూర్వకమైన క్రియలను ఆది యజ్ఞముని అంటారు. ఆ క్రియల యొక్క నిజమైన అర్థము శరీరము యొక్క కార్యాచరణ అనగా కర్మలు. శరీరాన్ని ధరించే వారిలో సర్వోన్నతమైన ఓ అర్జున, అన్ని నాశనమయ్యే వస్తువులలో
ఏదైతే వాటిలో ఉన్నదో దానిని భౌతిక రూపంలో ఉనికిలో ఉన్న అత్యంత ప్రాథమికమైనదిగా పిలువబడుతుంది, అనగా ఆదిభూతము. ఈ సృష్టికి అత్యున్నత మూలము, సర్వవ్యాప్తి అయిన వానిని అన్ని జీవుల్లో మొదటి అదృశ్య దైవిక సర్వోన్నత శక్తిగా పిలుస్తారు, అనగా ఆదిదైవము. ఈ శరీరంలో నేను అన్ని త్యాగాలకు అధిపతిగా పిలువబడతాను. ఎవరైతే మరణ సమయంలో కూడా నా విషయము ఆలోచిస్తూ స్మృతి నుండి నన్ను స్మరించే ఆలోచనలతో శరీరాన్ని విడిచిపెడతారో ఆ వ్యక్తి నా యొక్క రూపాన్ని పొందుతున్నాడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఓ అర్జున, మరణ సమయంలో ఎవరి ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయో వాటి విషయములు ఆలోచించడం ద్వారా అతను శరీరాన్ని విడిచిపెడితే ఆ స్మృతి ఆలోచనల ధోరణుల కారణముగా అతను ఏ రూపాన్ని గ్రహిస్తున్నాడో అతను ఆ రూపాన్ని మాత్రమే పొందుతున్నాడు. అందుచేత అన్ని సమయాల్లో నా విషయమైన ఆలోచనలను స్మరించుకోవడం ద్వారా నీ ధర్మబద్ధమైన కర్తవ్యంతో, నీ సహజమైన లక్షణాలతో యుద్ధ పోరాటంలో పాల్గొనవలెను. ఈ విధంగా నీవు నాకు మనస్సు మరియు బుద్ధిని అర్పించిన వ్యక్తిగా మారితే నన్ను మాత్రమే నీవు గ్రహించగలవు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఓ అర్జున, అభ్యాసముతో మనస్సును ఏకము చేయడం ద్వారా మరే ఇతర విషయం వైపు మళ్లించని మనస్సు ద్వారా మళ్ళీ సహజమైన స్వయముగా ప్రకాశించే అన్నిటికంటే ఉత్తమమైన ఆయన విషయములను ఆలోచనలతో స్మరించుకోవడం ద్వారా మానవులు ఆ వ్యక్తిని మాత్రమే తెలుసుకుంటున్నారు. ఎవరైతే భక్తితో ఐక్యంగా ఉంటారో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ధ్యాన సాధనతో ఐక్యమైన శక్తితో ప్రాణాధారమైన శ్వాసను నియంత్రించడం ద్వారా, కనుబొమ్మల మధ్యలో దానిని సరిగ్గా ఉంచడం ద్వారా, ఆ తర్వాత సమస్త విషయంలో తెలిసిన శక్తి, విశ్వ అంతర్యామి, విశ్వం యొక్క నియంత్రకుడైన ఎవరి రూపం అణువు కంటే చిన్నది, సమస్త విశ్వములకు మద్దతు కేంద్రంగా పనిచేసేది, అర్థము చేసుకోలేని రూపము కలది, ఎవరి స్వయముగా ప్రకాశించే ప్రకాశము సూర్యకాంతి కంటే గొప్పది, ఎవరు పగలు మరియు రాత్రి యొక్క కాలానికి బంధిత సంఘటనలకి అతీతంగా ఉంటారో ఆ అత్యున్నతమైన పరమాత్మను ఎవరు నిరంతరాయముగా స్థిరమైన మానసిక స్థితితో ఆలోచించినా ఆ వ్యక్తి అపరిమితమైన శక్తి ఉన్న పరమాత్మని, దైవస్వరూపంతో ఉన్న పరమాత్మని గ్రహిస్తున్నాడు. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము, సంస్కృత శ్లోకములు 1 నుండి 10, తెలుగు అర్థములు సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.